నాడు నేడులో రంగులేసి మీ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అన్నీ సెంట్రలైజ్ చేసి రంగులేయటం కానీ రంగులు చెరిపేయటం కానీ హైకోర్టు మొట్టికాయలు వేస్తే వేసిన రంగులు చెరిపేశాం. సుమారు 3,500 కోట్లు రంగులు వేయటానికి తీయటానికే సరిపోయాయి. అట్లాగే సిమెంట్ అంతా సెంట్రలైజ్ చేసావు, భారతీయ సిమెంట్. అట్లాగే దానికి సప్లై చేసిన కంకర దగ్గర నుంచి కిటికీల దగ్గర నుంచి తలుపుల దగ్గర నుంచి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఉపాధ్యాయుల్ని టీచర్లను కూడా నీ సిమెంట్ బస్తాలకి, మీ ఐరన్ రాడ్లకి, మీ కంకర కొట్లకి కాపలా పెట్టి ఉపాధ్యాయుల జీవితాలతో సంతకాలు పెట్టమని, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని మీ నాయకులు ఏ విధంగా ప్రధానోపాధ్యాయుల మీద, ఆ పనులు చేసే ఉపాధ్యాయుల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టావో ఉపాధ్యాయ లోకం ఇవాళకు కూడా మర్చిపోలా. వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా ఏడిశారు మీరు. ఉపాధ్యాయుల జీతాలు ఇవ్వడానికి కూడా ఏడిసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇవాళ నువ్వు నేను ఉద్ధరించాను, ఉద్యమాలు చేయడానికి రోడ్ల మీద రావాలా? ఎవడన్నా పిల్లలు బాగుపడమని చెప్తారు, విద్యార్థులను చదువుకోమని చెప్తారు. అటువంటిది నీ పార్టీ ప్రోగ్రాంకి నీ కార్యకర్తలు నాయకులు నిన్ను నమ్మి బయటికి రావట్లా. దానికి నీ పార్టీ నాయకులకి విద్యార్థి ముసుగు, యువత ముసుగు అని వేసి నీ తాడేపల్లి ప్యాలెస్లో నీ అరేంజ్డ్ మీటింగు, నీ మీడియా సమక్షంలో డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తున్నావు. నేను ఉద్ధరించాను, నేను చేశాను. ఏం ఉద్ధరించావయ్యా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రశ్నాపత్రాల లీక్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్రలో ఎప్పుడన్నా ప్రశ్నాపత్రాలు దొంగతనం ఉందా? ప్రశ్నాపత్రాలు చోరీ ఉందా? ఎప్పుడన్నా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు దొరికారా? పట్టుబడ్డారా? దెబ్బలు తిన్నారా? ఏందా నువ్వు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు? ఏంది నువ్వు తులసి మొక్కలని మాట్లాడుతున్నావు? 5 ఏళ్ళు గంజాయి వనాలు పోషించి గంజాయి వ్యాపారం చేయించి దాని మీద కూడా డబ్బులు ఏరుకొని నాసిరకం మద్యం విచ్చలవిడిగా అమ్మించి 1,000 కోట్లు దోపిడీ చేసుకొని 3,500 కోట్లు పబ్లిక్గా అన్ని రికార్డెడ్గా దొరికితే నీ ప్రభుత్వంలో, నీ సీఎంఓలు, నీ సెక్రటరీలే జైలు పాలు అయ్యారు, ఐఏఎస్లు జైలు పాలు అయ్యారు, ఐపీఎస్లు జైలు పాలు అయ్యారు.